అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. రాజకీయాలైనా వ్యాపారమైనా జీవితమైనా ఎప్పుడైనా సరే మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడితే మన బ్రతుకు బండలు కావాల్సిందే. ముఖ్యంగా ప్రతి మనిషికి ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా మనకంటూ ఒక ఈగో ఉంటుంది. ఆ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేము. ఆ తాకట్టు పెట్టకుండా మనం జీవితం కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడితే ఇంకేముందండి, ఇంకా అక్కడ ఏమీ లేదు కదా. అయితే వంశీ గారి జీవితంలో అనుకోని సంఘటనలు చాలానే జరిగాయి. అవి మీకు తెలుసు, నాకు తెలుసు. ముఖ్యంగా వైసీపీకి అంకడగాగిన తర్వాత అక్కడి నుంచి వంశీ గారు తీసుకున్నటువంటి ఆ స్టెప్పులు కాస్త బాగా బీభత్సంగా వైరల్ అయిపోయి ప్రజల్లో కూడా ఒకంత అసహ్యం, జుగుప్స కలిగించేటటువంటి సందర్భం అయితే ఏర్పడింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వల్లభనేని వంశీమోహన్ లాంటి వారి పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పొచ్చు. అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన సొంత నియోజకవర్గం గన్నవరం ఎయిర్పోర్ట్లో మొన్న బారికేడ్లు వెనుక లోపలికి వెళ్ళనీయక ఆ బారికేడ్లు వెనకాలే అలా నిలబడిపోయి ఉండిపోయారు. సామాన్య కార్యకర్తలతో కలిసి వల్లభనేని వంశీ అలా ఉండిపోయిన దీన పరిస్థితి చూసి అరే ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయేవరా అని అక్కడ కార్యకర్తలు ఒకరికొకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అని అంటున్నారు. అధినేత కళ్ళల్లో పడేందుకు వల్లభనేని వంశీమోహన్ చేసిన ప్రయత్నం కేవలం ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఉందట. కానీ జగన్మోహన్ రెడ్డి చూసి కొన్ని సెకండ్లు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోయారట జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడికి వచ్చాం కదా, తప్పదు అని సరే మాట్లాడదాంలే అని మాట్లాడి వెళ్ళిపోయారు. ఇలా అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం కడుపు తరుక్కుపోతుంది. అయితే ఇది చేజెతులారా వల్లభనేని వంశీ చేసుకున్నదే అన్న మాటలు అయితే రాజకీయ వర్గాల్లో వినబడుతుంది. మొత్తం పరిణామాలు చూస్తే ఆయన ఈజీగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయారు. ఇప్పుడు పడరాని పాటలు పడుతున్నారు. ఊబిలో నుంచి బయటికి లారేరు, అందులో ఉండలేరు అన్నట్టు ఉంది వల్లభనేని వంశీ పరిస్థితి. ఈ దుస్థితి చూసి చాలామంది అయితే వంశీమోహన్ టీడీపీలో ప్రయాణం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్లభనేని వంశీని గుర్తించి అతనికి చాలానే చేశారట. ఇంత అంతా కాదు, చాలా 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 చేశారట. అప్పట్లో విజయవాడ ఎంపీగా, అప్పట్లో అంటే ఇంక మీకు టైం కూడా చెప్పి 2009 అనుకుంటా, 2009 కాలంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది కదా, మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ అధ్యక్షుడు గారు. అయితే ఒకవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకోవైపు టీడీపీ నేతృత్వంలో మహాకూటమి ఏర్పడింది. అయితే రెండోసారి ఓటమి ఎదురు కాకుండా ఉండాలి అని అంటే బలమైన అభ్యర్థులు బరిలో దించాలి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా విధాలుగా అభ్యర్థులు ముదింపు జరుగుతుంది. అంటే నేను పోటీ చేస్తానని చాలామంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడడానికి చేసినటువంటి ప్రయత్నాలు అందరినీ కూడా మూకుమ్మడిగా కూర్చోబెట్టి వాళ్ళు ఎవరికి ఇస్తే సీటు బాగుంటుందని అలా ముదింపు కార్యక్రమం జరుగుతుంటే ఆ సమయంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గారిని ఎంపిక చేశారు చంద్రబాబు నాయుడు గారు. సిట్టింగ్ ఎంపీగా అప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కేసినేని నాని పోటీ చేస్తున్నారు. అటువంటి సమయంలో కూడా కొత్తవాడిగా ఉన్న వల్లభనేని వంశీని తీసుకుని వచ్చి అతని మీద ఉన్న నమ్మకంతో టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎన్నికల్లో అయితే 2వ స్థానానికి పరిమితం అయ్యారు వల్లభనేని వంశీ. నిజంగా గన్నవరంలో ఆ కృష్ణా జిల్లాలో టీడీపీ కంచుకోటది. ఎవరిని నిలబెట్టినా గెలిచేస్తారు. 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే అక్కడ గెలుస్తూ వస్తుంది. 6 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. అయితే 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వల్లభనేని వంశీ. 2014లో మాత్రం గన్నవరం నుంచి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు గారు. అప్పటికే అక్కడ టీడీపీకి సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కాదన్నారు. మళ్ళీ వల్లభనేని వంశీమోహన్కి అవకాశం కల్పించారు. అప్పటికే వంశీ అత్యంత సన్నిహితుడు కొడాలి నానికి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ సమయంలోనే అసలు వల్లభనేని వంశీమోహన్కు టికెట్ ఇవ్వకూడదు అని అనుకున్నా, అయినా సరే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. 5 సంవత్సరాల పాటు అధికారాన్ని వెలగబెట్టారు వంశీమోహన్. నిజంగా 2019 ఎన్నికల్లో సైతం వల్లభనేని వంశీమోహన్ రెండోసారి గన్నవరం టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే కొడాలి నాని, చంద్రబాబుతో పాటు లోకేష్పై అనుచితమైన వ్యాఖ్యలు చేసి కొడాలి నాని గారిని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. అయినా కొడాలి నానితో వల్లభనేని వంశీమోహన్ సాన్నిధ్యంగా స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయినా సరే రాజకీయం వేరు, స్నేహం వేరు కదా, సరేలే ఓకే వదిలేద్దాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇక 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. టీడీపీ నుంచి ఓడిపోయి వైసీపీ గెలిచేసరికి వల్లభనేని వంశీ స్వరం మారిపోయింది. మొత్తం పక్క పార్టీలు వైపు తొంగి చూశారు. ఇన్ని రోజులు తనకు లభించిన ఆదరణ మరిచిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చంద్రబాబుతో పాటు లోకేష్లపై వ్యక్తిగత విమర్శలు దాడి చేశారు. శాసనసభ వేదికగా భువనేశ్వరీదేవి గారిని అనరాని మాట్లాడినారు. వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ మొదలైంది. తన వ్యక్తిగత వ్యవహార శైలి మూలంగా కేసులు గురయ్యారు. 150 రోజులు జైల్లో ఉండిపోయారు. అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఇప్పుడు
వల్లభనేని వంశీకి వైసీపీ తప్ప మరో ఆప్షన్ లేదు. పోనీ ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తున్నారా అంటే అది ఇవ్వడం లేదు. వల్లభనేని వంశీమోహన్ ఎలా తయారయ్యారు, ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు అనే చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఆ కృష్ణా జిల్లాలో టీడీపీ కంచుకోటైనటువంటి గన్నవరం, ఆ గన్నవరం నియోజకవర్గం నుంచి ఎవరో వల్లభనేని వంశీ తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి తనకి ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు ఇచ్చి ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి వైసీపీ ఒక్క టర్మ్ గెలిచేసరికి ఆ పక్క పార్టీలోకి జంపింగ్ చేశారు. జపాంగ్ అంతే, మొత్తం మారిపోయింది. 5 సంవత్సరాలు పోనీ అందులో వల్లభనేని వంశీని తీసుకుని ఏదైనా మంత్రివర్గంలో చేర్చుకుని క్యాబినెట్ హోదా ఇచ్చి లేదంటే ఒక మంత్రి పదవి ఇచ్చారా? ఏమీ లేదు. తన్ని ఒక పావుగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక పావుగా వాడుకున్న తర్వాత తనకి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు వంశీకి. 2 చెడ్డ రేవడి కింద తయారయ్యాడు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆ గన్నవరం నియోజకవర్గం నుంచి టికెట్ ఉంటుందో లేదో, లేదు వైసీపీ పార్టీలో మావాడే వల్లభనేని వంశీ అని అంటారో లేదో కూడా తెలియదు. ఎందుకు అనంటే మనం గతంలో ఎంతోమందిని చూసాం. బోరుగడ్డ అనిల్, జగనన్న నా వెనుకున్నాడు, పీక కోసేసుకుంటా వైసీపీ పార్టీ కోసం, జగనన్న గురించి నేను ప్రాణం వదిలేస్తా అన్న ఆ బోరుగడ్డ అనిల్నే ఎవరతను, ఏ ఊరతుంది, వైసీపీ కార్యకర్త అన్న మాటలు వినబడ్డాయి. అంటే దీన్ని బట్టి వంశీ తన జీవితం కూడా ఎలా ఉండబోతుందో భవిష్యత్తులో మనకు అర్థం కాకపోతుంది. నిజంగా తన జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారిని అలా అనకుండా ఉండాల్సింది అని సన్నిహితుల దగ్గర బోరుమన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తప్పు జరిగిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని రాలేము. కానీ ఆ తప్పు చేసే ముందే మనం 1కి 10 సార్లు మనం వెనక ముందు చూసుకోవాలి. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడితే ఇట్లానే ఉంటుంది. ఎప్పుడు కూడా మన జీవితంలో ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు. తాకట్టు పెట్టామా మన లైఫ్ ఏంటన్నది మనకే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఆ రోజు శాసనసభ వేదికగా వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలకు తిను ఒత్తాసు పలకకుండా ఉంటే మళ్ళా టీడీపీలో తినకు అవకాశం ఉండేదేమో. శాసనసభ వేదికగా భువనేశ్వరి గారిని అనరాని మాటలు అన్నటువంటి వంశీ వాళ్ళ కార్యవర్గం, ఎవరైతే వైసీపీ కార్యవర్గం ఉందో ఆ కార్యవర్గాలందరూ కూడా కలిసి శాసనసభ వేదికగా అనరాని మాటలు అని ప్రజల్లో మరింత చులకన పలచన అయిపోయింది వైసీపీ పార్టీ. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే వల్లభనేని వంశీని మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో కలుద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని అని వెళ్ళిన తర్వాత భారీ గేట్ల దగ్గరే తినని నించోబెట్టేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయ్యో వంశీ వల్ల మనం ఇంత లాభపడ్డామే, లేదా వంశీ వల్ల ఇంత ఎదురుదాడి చేసామే చంద్రబాబు నాయుడు గారిని, అటువంటి మనిషిని మనం కలాలి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక మాట కూడా మాట్లాడి చెందాలి లేదు. దీన్ని బట్టి నేను తప్పు చేశాను, రాజకీయాల్లో ఇట్లా ఉంటాయా, జగన్మోహన్ రెడ్డి గారు 30-35 సంవత్సరాలు సీఎంగా ఉంటానని అన్నారు, అది నేను నమ్మి తప్పు చేసినట్టున్నాను, రాజకీయాల్లో నా జీవితం ఏంటి ప్రశ్నార్థకంగా ఉంది, ఇలా నేను చేసి ఉండకూడదు కదా అని సన్నిహితుల దగ్గర బోరుమంటున్నటువంటి సందర్భాలు అయితే వినబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఏది ఏమైనా రాజకీయాల్లో ఉండేటప్పుడు ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ కానీ పర్సనల్ లైఫ్ని టచ్ చేయడం కానీ ఎప్పుడు చేయకూడదు. మనం చేసేటటువంటి రాజకీయాలు, ఈ రాజకీయాలు క్షేత్రస్థాయిలో ఉండాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటప్పుడు అక్కడ ఉన్న తప్పులను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలి. ప్రజల ముందు ఉంచి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి నాయకుల ఇంట్లో వాళ్ళ భార్యల్ని, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ని ఇవన్నీ కూడా వేదిక మీద పంచిపెడితే అప్పటికి మీ నాయకుడు హర్షించవచ్చు, ప్రజలు హర్షించరు. ప్రజలు చూస్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. వాళ్ళ చేతిలో అద్భుతమైన ఆయుధం ఉంటుంది. వాళ్ళ చేతిలో ఉండేటువంటి ఆ ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ వినియోగించాలో అతనికి కరెక్ట్గా తెలుసు. అందుకనే ప్రజలు ఓటర్ మహాశైలారా అని అంటారు. అంటే మహాశైలు అంటే నిజంగా మా అధికారాన్ని ఉంచాలన్నా మీరే, తుంచాలన్నా మీరే అని అప్పుడు మాట్లాడినటువంటి మాటలు. అందుకనే ఓటర్ మహాశైలారా అంటారు. ప్రజలకు నచ్చకపోతే నువ్వు దిగిపోవాలి, ప్రజలకు నచ్చితేనే నీకు ఆ సింహాసనం ఉంటుంది. కానీ ప్రజావేదికగా ప్రజాక్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వైఫల్యాలను ఎండగట్టడం మానేసి చంద్రబాబు నాయుడు గారు సతీమణిని మీరు శాసనసభ వేదికగా నిందిస్తే మీకు వచ్చిందేంటి? ఏమీ రాకపోగా మీరు ఇప్పుడు అబాస్ పాలయ్యారు. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది అగమ్య గోచరంగా తయారైంది. మరి వంశీ గారి జీవితంలో
చేసినటువంటి పెద్ద తప్పు ఇదే. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇటువంటి శిక్షలే ఉంటాయి అని రాజకీయ వర్గాలు అయితే గట్టిగా చర్చించుకుంటున్నాయి. మరి దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఎక్కడైనా సరే నేను తప్పు చేశానని పశ్చాత్తాప పడితే క్షమించాల్సినటువంటి వ్యక్తి క్షమిస్తే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ ఆ క్షమించే స్థాయికి వంశీ గారు మాటలు ఉన్నాయా అని అంటే ఎవరికీ అర్థం కానటువంటి ప్రశ్న. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.